దేశవ్యాప్తంగా ప్రస్తుతం డీలిమిటేషన్పై తీవ్ర చర్చ అయితే నడుస్తుంది. అసలు డీలిమిటేషన్ అంటే ఏమిటి, దేశంలో డీలిమిటేషన్ చేపడితే ఎవరికి లాభం ఎవరికి నష్టం, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టం ఏమిటి, కొన్నేళ్లుగా లేని ఈ వివాదాన్ని బీజేపీ మళ్ళీ తెరపైకి ఎందుకు తెచ్చింది, భారత రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 81, 82 ప్రకారం జనాభా నిష్పత్తి ఆధారంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నియోజకవర్గాలు పార్లమెంటు సీట్లను విభజిస్తారు. రూల్ ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరపాలి. కానీ గత కొన్నేళ్లుగా మన దేశంలో పలు రకాల కారణాల వల్ల జనాభా లెక్కలను చేపట్టడం లేదు. ఎందుకంటే మనం 2020 చూసినాం, కరోనా వైరస్ కారణంతో కూడా జనాభా లెక్కలను వాయిదా వేస్తూ వచ్చారు మనకుండే ప్రభుత్వాలు. అయితే 1976లో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చాక 1970 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అన్ని రాష్ట్రాలలో నియోజకవర్గాలు మరియు పార్లమెంటు స్థానాలు విభజించారు. 25 ఏళ్ల పాటు 1971 జనాభా లెక్కల ప్రకారమే సీట్లను కొనసాగించాలని అప్పటి ఇందిరాగాంధీ తీర్మానం చేశారు. అయితే 25 ఏళ్ల తర్వాత 2001 జనాభా లెక్కల ప్రకారం జరగవలసిన డీలిమిటేషన్ని బీజేపీ ప్రభుత్వం 2026కి వాయిదా వేసింది. అదేవిధంగా 2026లో జనాభా లెక్కలు జరిపే డీలిమిటేషన్ జరపాలని తాజాగా బీజేపీ ప్రభుత్వం యోచిస్తుంది. కానీ 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే సౌత్ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆ రాష్ట్రాల నాయకులు మరియు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం ఈ మధ్య కాలంలో చూసినాం, తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా మిగతా మన తెలుగు రాష్ట్రాలకు కానీ సౌత్ రాష్ట్రాలకు కానీ మాకు దీనికి మద్దతు తెలపాలని కూడా, మనం అందరూ ఏకతాటిపైకి రావాలి, మీరు మాకు మద్దతు తెలపాలని కూడా ప్రతి తెలుగు రాష్ట్ర సీఎంల వద్దకు కానీ మిగతా రాష్ట్ర సీఎంల వద్దకు కానీ పంపిస్తున్నారు. అందులో భాగంగా 1971 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ జరపాలని దక్షిణాది రాష్ట్రాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీలకు అతీతంగా సౌత్లో ఉన్న అన్ని పార్టీల నాయకులు కూడా మార్చి 21న సమావేశం జరపాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో 543 పార్లమెంటు సీట్లు ఉంటే అందులో దక్షిణాది రాష్ట్రాలకు చెందినవి 130 సీట్లు మాత్రమే. 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే 134 కాస్త 104 పడిపోతాయని కూడా సర్వేలు చెబుతున్నాయి. ఒక ఉత్తరప్రదేశ్లోనే జనాభా ఆధారంగా చూస్తే 46 సీట్లు పెరగనున్నాయి. 1970లోనే కుటుంబ నియంత్రణపై దక్షిణాది రాష్ట్రాలు ప్రశ్నించాయి. కానీ అవేవి లెక్క చేయని నార్త్ రాష్ట్రాలు జనాభాని పెంచుకుంటూ పోయాయి. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో 1.8% కుటుంబ నియంత్రణ రేటు ఉంటే ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే 2.3% ఉంది. అదేవిధంగా బీహార్లో 3% ఉంది. అంటే పక్కా ఉత్తరప్రదేశ్లోనే 8 కోట్ల నుంచి 22 కోట్లకు జనాభా పెరిగింది. కానీ జనాభా లెక్కల ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ద్వారా దక్షిణాదిలోని 5 రాష్ట్రాలకు కలిపి 28,152 కోట్లు వస్తే కేవలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే 31,922 కోట్లు వచ్చాయి. అందుకే 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే పొలిటికల్ పవర్లోనూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే ఛాన్స్ ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేయాలని చూస్తుందని కూడా ప్రస్తుతం నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో ఉత్తరం దక్షిణం అనే భేదాభిప్రాయాలు వస్తున్నాయని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. అదేవిధంగా దేశ ఖజానాకి ఎక్కువ ఆదాయం ఇస్తున్నది కూడా దక్షిణాది రాష్ట్రాలే. అలాంటిది దక్షిణాది రాష్ట్రాల సొమ్మును వేరే రాష్ట్రాలలో కూడా ఎలా వినియోగిస్తారు అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. కానీ రాజకీయ నాయకుల వైఫల్యం వల్లే నార్త్ రాష్ట్రాలు సర్వనాశనం అయ్యాయి. అలాంటి రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలు ఆదాయంతో ఎందుకు పోషించాలని కూడా ఇక్కడ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ పార్టీకి ఉనికి లేనందే ఈ కుట్రలను తెరలేపుతుందని కూడా చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అతి కష్టం మీద కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే అధికారంలోకి రావాల్సిన పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. అదేవిధంగా డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలలో సీట్లు తగ్గవని బీజేపీ నాయకులు చెబుతున్నప్పటికీ నార్త్ స్టేట్లో సీట్లు పెరిగి దేశ రాజకీయాల్లో సౌత్ స్టేట్ రీప్రజెంటేషన్ పూర్తిగా పడిపోతుందని విశ్లేషకులు అయితే చెబుతున్నారు. అందులో భాగంగానే తమిళనాడు సీఎం స్టాలిన్ డీలిమిటేషన్కి వ్యతిరేకించి దక్షిణాది రాష్ట్రాల నాయకులను పార్టీలకు అతీతంగా సంఘటితం చేస్తున్నారు.
అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం స్టాలిన్ బాటలో నడవనున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా మద్దతు ప్రకటించారు. అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్ కూడా మద్దతు ప్రకటించినట్లు మనకు తెలుస్తుంది. ఈ నెల 21న జరగబోయే సమావేశానికి హాజరవుతున్నట్లు కూడా ప్రకటించారు. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్న ఈ వ్యతిరేకతనైతే బీజేపీ పట్టించుకుంటుందా లేదా అనేది చూడాలి.